ఇవాళ వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఆర్థిక శాఖపై రివ్యూ చేయనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేయనున్నారు. మధ్యాహ్నం 3:30 ఎక్సైజ్ శాఖపై కీలక సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు కొత్త ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై రివ్యూ చేయనున్నారు. ఇవాళ వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఆర్థిక శాఖపై రివ్యూ చేయనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించిన నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. షీలా, ఈరోజు వివిధ శాఖలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రివ్యూస్ నిర్వహించబోతున్నారు. మొదటిగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అధికారులతో కలిసి ఆర్థిక శాఖకు ప్రస్తుతం ఏదైతే ఉన్నటువంటి ఆర్థిక పరంగా ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్థిక శాఖతో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు కూడా ఆర్థిక శాఖతో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ స్థితిగతులపైన ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రం విడుదల కంటే ముందు రాష్ట్రంలో ఆర్థిక శాఖ పరిస్థితి ఎట్లా ఉంది అనే దానికి సంబంధించి ఈ రోజు సచివాలయంలో ఆయన మంత్రులు అధికారులతోటి భేటీ కాబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించినంత వరకు కూడా ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఆర్థిక శాఖలో ఇప్పటి వరకు ఎంత లోటు బడ్జెట్ లో ఉన్నాము, అలాగే వివిధ శాఖలకు కేటాయించిన కేటాయింపుల బదిలీకి సంబంధించినటువంటి విషయాలపైన పూర్తిగా ఆయన ఈరోజు ఈ సమీక్షలో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో నిర్వహించాల్సిన ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొంత సమీక్షలు, అలాగే దానికి ఉన్నటువంటి లోటు బడ్జెట్ కారణంగా కొంత ఈ బడ్జెట్ సమావేశాలలో ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి 3 నెలలకు ఒక బడ్జెట్ ను చేసిన తర్వాత కొత్త బడ్జెట్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంలో సమావేశాలతో ఈ బడ్జెట్ సమావేశాలలో 5 రోజులు నిర్వహించినప్పటికీ కూడా కొత్త ఆర్డినెన్స్ అయితే తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సమీక్షను ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మద్యంకి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రివ్యూను చంద్రబాబు నాయుడు చేపట్టనున్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి మద్యం కుంభకోణాలు ఇప్పటికే చూసాము. రాష్ట్రంలో 2014కి ముందు 2019 వరకు ఎటువంటి మద్యం పాలసీలు ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి కొత్త మద్యం పాలసీలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పాత మద్యం పాలసీలు ఏదైతే 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి మద్యం పాలసీల రద్దుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ రివ్యూలో సమీక్షించబోతూ ఉన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటుగా దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి అని నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలతోటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రి అలాగే మిగిలిన అధికారులతోటి ఈ రోజు చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించబోతూ ఉన్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి సమీక్షతో పాటుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయిల్ బీసీసీఎల్ కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆల్రెడీ విజయవాడకి చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎంపీ బాలశౌరితో కలిసి వారు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక ఇక్కడ నుంచి వారు కూడా సచివాలయానికి వెళ్తారు. వారితో కూడా ఉదయం ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి కృష్ణా జిల్లాలో పెట్టాలి అని గతంలో నిర్ణయించారు. ఈ 4 సంవత్సరాల పాటు దాని వెనక్కి వెళ్ళిపోయిన నేపథ్యంలో వారితో కూడా మళ్ళీ చర్చించి ఆయిల్ రిఫైనరీకి సంబంధించి దాదాపు 60 కోట్ల రూపాయలతోటి ఆ ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి మచిలీపట్నంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్షలో పాల్గొబోతున్నారు. షీలా,
కాంతి, పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన పెట్టింది కదా, దానికి సంబంధించి ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు పూర్తి స్థాయి కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన, ఏంటి ముఖ్య ఉద్దేశం? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే పూర్తిగా లోటు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి, అలాగే దానికి ముందు నుంచి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఈ నిధులు, ఆర్థిక శాఖ నుంచి తీసుకున్న నిధులన్నింటినీ కూడా వేరే రూపాలలో సంక్షేమ పథకాలకి మళ్లించిన నేపథ్యంలో ఆర్థిక శాఖ కొన్ని శాఖల విషయంలో పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మొదటి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ పూర్తిగా అతలాకుతలంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బడ్జెట్ అనేది ప్రతిపాదన చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు భావిస్తూ ఆ ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు ముందు ఉంచారు. అయితే దానికి సంబంధించి అసలు ఎందుకు ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది, పరిస్థితి వచ్చింది, దానికి సమీక్ష కూడా ఈ రోజు నిర్వహించిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. శీలా, కాంతి, మధ్యాహ్నం 3 గంటలకు కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించి, అలాగే పాత మద్యం సంబంధించి కుంభకోణంపై రివ్యూ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇది కొత్త ఎక్సైజ్ పాలసీ ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి టీడీపీ వర్గాలు ఏమైనా చెప్తున్నాయా? కొత్త ఎక్సైజ్ పాలసీ అంటే పాత ఎక్సైజ్ పాలసీల్లో కేవలం ఏదైతే నాసిరకం మద్యం అమ్మకాలు, అలాగే రేట్ల పెంపు, నాసిరకం మద్యంతో పాటుగా భారీగా రేట్ల పెంపు అనేది మద్యం పాలసీల్లో తీసుకురావడం, అలాగే ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలన్నింటినీ కూడా నిర్వహించడము, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా గత ఏదైతే ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉన్నాయి. అయితే దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈరోజు రద్దు చేసి కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకురావాలి. రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరుగా ఎక్సైజ్ శాఖ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినంత వరకు గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ పాలసీల వల్ల కొంత రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా పడిపోవడంతో పాటు ప్రజలు ఎవరైతే ఈ మద్యానికి సంబంధించినటువంటి నాసిరకం మద్యం వల్ల కొంత ఇబ్బందులు పడిన మాట. దీంతో పాటుగా ఏవైతే మద్యం కుంభకోణాలకి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన వాటిలన్నింటినీ కూడా ఈరోజు సమీక్ష చేయబోతూ ఉన్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనకు కూడా ప్రత్యేకంగా ఏదైతే ఈ నిధులు కేటాయింపు కావచ్చు, అలాగే ప్రస్తుత మద్య ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిస్థితి పైన కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ చేయబోతున్నారు. శీలా, థ్యాంక్ యూ.